వాక్య భాగము మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం నుంచి 17-18 వచనంలో ఒకరు చదువు వినిపించండి. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి, సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్నతుడా గొప్పవాడా దైవమా, నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నామయ్యా. ఈ చక్కటి వేళయందు నన్ను నిలవబెట్టి నా అయ్యా మాతోను మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. మీరు మాట్లాడమని, మీరు దర్శించమని, ప్రతి మాట ద్వారా ప్రభు మా హృదయాన్ని తాకమని, మీరు నడిపించి కార్యము జరిగించి సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు అక్కడ చెప్పాలి, కానీ కొన్ని అనివార్య కారణాల చేత నేను చెప్పడం జరుగుతుంది. కనుక అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. నా అంశ భాగమే దుష్టుని ఎదిరింపక. నా అంశం ఏంటండి? దుష్టుని ఎదిరింపక. అందరినీ చెప్తామా? దుష్టుని ఎదిరింపక అనగా మోసం చేస్తున్న వారిని కావచ్చు, అపకారం చేస్తున్న వారిని కావచ్చు, వారిని మనము ఎదిరింపక వారికి మనం ఏం చేయకూడదు? ప్రతిగా అపకారము కీడును చేయకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ అదే 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి. కీడుకి ప్రతి కీడు మనము ఎవరికి చేయకూడదట. మరి ఏమి చేయాలి? బైబిల్ బోధ ఏమిటంటే మోసం చేసిన వారికి మేలు చేయాలని చెప్తా ఉంటుంది బైబిల్. మనల్ని ఎవరు మోసం చేస్తున్నారో, మనకి ఎవరు కీడు చేస్తారో వాళ్ళకి మనం ఏం చేయాలట? మేలు చేయాలి. వారికి మనం ఏం చేయాలి? ఉపకారము చేయాలి. నిజమే, ఒక పద్యం ఉంటుంది, మీ అందరికీ వచ్చిందే కదా, అది ఒకసారి చెప్తారా? ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపక, అపకారికి ఉపకారము నెపమెంచక చేయువాడే నేర్పరి సుమతి. మంచి చేసిన వాడికి మంచి చేయడం అది గొప్ప విషయం ఏమి కాదు. అపకారము చేసిన వాడికి వాడు చేసిన నెపములు అంటే వాడు చేసిన తప్పులు ఎంచకుండా వాడికి మనము మంచి చేయడమే గొప్ప విషయము అని లోకపు పద్యము కూడా ఉంది. బైబిల్ కూడా అదే బోధిస్తుంది. ఏమిటట? కీడు చేసిన వారికి మనము కీడు చేయకూడదు, మనము వాళ్ళకి ఏం చేయాలి? మేలు చేయాలి. మోసం చేసిన వారికి మేలు చేయాలి. మనం ఒకసారి వాక్య భాగం చదువుకుందామా? 1వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము. దావీదు ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఇక్కడ చూడండి, అపకారికి ఉపకారము చేసే సందర్భము ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. దావీదు జీవితంలో మనం గమనిస్తాము. దావీదు అభిషేకించబడిన తర్వాత దావీదుకి దేవుడు తోడై ఉన్నాడని సౌలు ఎరిగి దావీదు మీద తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటాడు. దావీదుని ఎలాగైనా చంపాలన్న ఆలోచన కలిగి ఉంటాడు. దావీదు పట్ల విపరీతమైన పగ పెట్టుకొని ఏం చేస్తున్నాడు? సౌలు తిరుగుతా ఉన్నాడు. క్షమించండి. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నది, దావీదు ఏం చేశాడు? పారిపోయాడు, కొండ గుహల్లో దాగున్నాడు. ఆ సమయం అప్పుడు సౌలు సైన్యముతో తన పరివారంతో దావీదుని చంపడానికి ఆ గుహల దగ్గరికి అరణ్యములోకి వెళ్ళినప్పుడు దావీదుకి ఎవరు చిక్కారు? సౌలు చిక్కాడు. అయినప్పటికీ తను చంపడానికి వచ్చిన వ్యక్తిని కూడా దావీదు ఏం చేశాడు? ఉపకారం చేసి విడిచిపెట్టేశాడు. చంపకోకుండా, తనని హత్య చేయకోకుండా. సౌలుని చంపేస్తే ఇంకా లేదు, చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. సౌలు చాప్టర్ అక్కడే, ఇంకా శత్రుశేషం ఉండదు.
అక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? అపకారం చేసిన వాడికి ఉపకారం చేస్తున్నాడు. అది ఎవరి లక్షణం అంటారు? దైవ లక్షణం. అది దేవుని లక్షణము. మానవత్వం ఉంటుంది, దైవత్వం ఉంటుంది, తర్వాత క్రూరత్వం ఉంటుంది. ఎన్ని తత్వాలు ఉంటాయి? మానవత్వం ఉంటుంది, దైవత్వం ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది. మానవత్వం కలిగిన వాడిలోకి దైవత్వం ఇమిడిపోతూ ఉంటుంది. మానవత్వమే లేని వాడికి దైవత్వము రాదు, కానీ ఏమొస్తుంది? క్రూరత్వం వస్తుంది. మానవత్వం లేకుండా నేటి సమాజం ఎలా ప్రవర్తిస్తుంది? మనుషులుగా చూడకోకుండా నేటి సమాజము విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఏముంది? క్రూరత్వం ఉంది. అది ఎవడి లక్షణం? సాతాను లక్షణం. మనుషుల లక్షణం కాదు. మనుషులందరినీ దేవుడు మంచిగానే సృజించాడు, మంచి పోలికనిచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన ఆలోచన ఇచ్చాడు, ఆయన లక్షణాలు ఇచ్చాడు. కానీ వాడు విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు? క్రూరమైన లక్షణాలు వాడిలో ఇమిడిపోతున్నాయి, ఇముడ్చుకుంటున్నాడు. అవి ఎవరి లక్షణాలు? కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, హత్య చేసే తత్వం ఉంది, వ్యభిచార లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ సాతాను లక్షణాలు, మనుషుల లక్షణాలు కాదు. మానవత్వం అది కాదు దేవుడు నేర్పించింది. కానీ వారిలోకి ఎవరు వస్తున్నారు? సాతాను లక్షణాలు ఇమిడిపోతూ సాతాను కలిగిన లక్షణాలు ప్రవర్తిస్తున్నారు, వ్యక్తపరుస్తున్నారు, సాతానులా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేయకపోయినా ఏం చేస్తున్నారు? వాడి మీద నెపము మోపి వాడిని ఏదో ఒకటి చేసేస్తున్నారు. కానీ ఇక్కడ తప్పున్నా, చంపడానికి వచ్చిన, అపకారము చేయ తలపెట్టినా ఏం చేస్తున్నాడు? ఉపకారము చేసే లక్షణము కలిగి ఉన్నాడు. ఈరోజు నేను ఎవరి కొరకు చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మంచి గొప్ప నాయకుడు ఉన్నాడండి బైబిల్లో. నాయకుడు అంటే మనం గుర్తొచ్చేవాడు మోషే. ఎవరండి? మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇత్రో మామ దగ్గర అరణ్యంలో పెరిగాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాడు. గొప్ప నాయకుడు మోషే గురించి రాయబడింది బైబిల్లో. ఆయన గొప్ప నాయకుడు. మోషే గురించి వాక్యం అంటుంది, ఆయన మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, ఒక మనుషుడితో మాట్లాడినట్లు బైబిల్లో రాయబడింది. దేవునితో ఎవరు మాట్లాడారట? మోషే మాట్లాడారు. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, తండ్రిని ఎవరూ చూడలేదు, తండ్రితో ఎవరు మాట్లాడలేరు. తండ్రి మహిమ దగ్గరికి మహా గొప్ప దేవదూతలే, శరాపులు, కేరూబులే ప్రవేశించలేరు. ఒక్క యేసు ప్రభు వారు తప్ప, కుమారుడు తప్ప తండ్రి మహిమ ఎదుటికి ఎవరు ప్రవేశించలేరని బైబిల్ చెప్తా ఉంది. ఎవరి దగ్గరికి? తండ్రి మహిమ దగ్గరికి, తండ్రి దగ్గరికి కుమారుడు తప్ప మరి ఎవ్వరూ ప్రవేశించలేరు. అంత ఉన్నతమైన స్థాయిలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడింది, చిన్న వివరణ ఇస్తాను. ఇక్కడ మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి గురించి కూడా కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎలా వచ్చింది? శరీరధారియే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. వాక్యము గురించి అది రాయబడింది. యేసు గురించి కలిగినదేదియు ఈయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా? యేసు ప్రభు వారు లేకుండా కలగలేదు. మనము అపోస్తులను చూసినా, పెద్దలను చూసినా, ప్రవక్తలను చూసినా, ఆది నుంచి వారితో మాట్లాడుతూ వస్తున్నవాడు ఎవరంటే కుమారుడే మాట్లాడుతున్నాడు, యేసు క్రీస్తే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడి మహిమతో మనుషుల మధ్యకు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు? క్రీస్తు మాట్లాడుతున్నాడు. తండ్రి మాట్లాడలేదు. తండ్రి వస్తే మనం తట్టుకోలేము, మనుషులు జీవించలేరు. మహాదూతలే ఆయన దగ్గరికి వెళ్ళలేరు కదా, అలాంటిది మనుషుల దగ్గరికి వస్తే మనము తట్టుకోలేము. ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. మీరు నన్ను చూశారు కదా అంటే మీరు ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టే అని యేసు ప్రభు వారు అంటున్నారు. తండ్రిని ఎవరూ చూడలేదు. మీరు నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్లే. మీరు నాతో మాట్లాడుతున్నట్లయితే తండ్రితో మాట్లాడుతున్నారే. పడుకుని పోతున్న వారందరూ కూడా వినాల్సిందిగా కోరుతున్నాను దయచేసి. రైట్, మోషే గురించి మనం నేర్చుకుంటున్నాము. మోషే కొరకు, మోషే గొప్ప నాయకుడు అని చెప్పాను కదా. మోషేతో కూడా పొదలో మాట్లాడిన వాడు ఈయనే, ప్రవక్తల ద్వారా దర్శిస్తున్నవాడు ఈయనే. యెహోవా వాక్కు, వాక్కు అనగా ఎవరు? వాక్యము.
వాక్యం అనగా ఎవరు? యేసు ప్రభు వారు. యెహోవా వాక్కు అని బైబిల్లో మెన్షన్ చేయబడిందంటే అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కుగా యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా మోషే ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడాడు, మోషేను ఎన్నుకున్నాడు. ఆయన గురించి రాయబడింది, మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు నుంచి ఏం చేశాడు? 10 అద్భుతాలు చేశాడు, 10 తెగుళ్ళు జరిగాయి. అక్కడ వారిని ఏం చేశాడు? కానాను ప్రాంతానికి నడిపిస్తూ వచ్చాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. ఈ లక్షణాలన్నీ ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా యేసు ప్రభు వారి లక్షణాలే మనం చూస్తాము. యేసు ప్రభు వారి సాదృశ్యాలే మనం చూస్తాము. యేసు ప్రభు వారి గురించి యేసు ప్రభు వారి ఛాయని మనం చూస్తూ ఉంటాము. అదే ప్రస్తావన ఇక్కడ జరుగుతూ ఉంది. ఎందుకు మోషే గురించి నేను చెప్తా ఉంటున్నానంటే, నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనము ఒకసారి చదువుతామా? నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. ఇక్కడ ఎవరి మాటలు వినబడుతున్నాయి మనకి? మోషే గురించి రాయబడింది. మోషేకు విరోధముగా ఇశ్రాయేల్ ప్రజలు లేచారు. చాలా సందర్భాలు చూస్తాం. మోషే అద్భుతాలు చేశాడు కదా, పురేడు పెట్టుని రప్పించాడు, తర్వాత మన్నాను రప్పించాడు, తర్వాత ఇంకేం చేశాడు? బండ నుంచి నీళ్ళని రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇలా దేవుని కార్యాలు మోషే ద్వారా అక్కడ జరిగాయి. అయినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరికి విరోధంగా సనుగుతున్నారు? మనం చూస్తాము, దేవునికి మోషేకు విరోధముగా సనిగిరి అని చాలా సందర్భాల్లో మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు మోషేకు విరోధంగా సనుగుతున్నారు. దేవుని సేవకుడు విరోధముగా మాట్లాడుతున్నారు. ఎవరికి? దేవుని సేవకుడికి విరోధంగా మాట్లాడుతున్నారు. లాభం పొందలేదా? ఆశీర్వదించబడట్లేదా? తిండి దొరకట్లేదా? మాంసము కొరకు, ఆహారము కొరకు, నేళ్ల కొరకు నానా విధమైన ఆలోచనలు కలిగి ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. కోరాహు తిరుగుబాటు చేస్తాడు. తర్వాత అహరోను చూస్తాం మనం, స్వంతించువారే. మిర్యామును మనము చూస్తాము. మోషేతోనే మాట్లాడతాడా దేవుడు? మాతో మాట్లాడడా? ఆ దేవుడు గద్దిస్తాడు. ఆ మాటలు విని ప్రత్యక్ష గుడారానికి ఆ ముగ్గురిని పిలిచి, మీరు తప్పు మాట్లాడుతున్నారు అని గద్దించినప్పుడు మిర్యాముకి ఏం జరుగుతుంది? అక్కడ కుష్టి వ్యాధి కలుగుతుంది. మరలా ఎవరు ప్రార్థన చేశారు వాళ్ళ కొరకు? మోషేయే ప్రార్థన చేస్తాడు. మోషేకి విరోధంగా లేచినప్పుడు, తాపకర్మైన సర్పములు వచ్చినప్పుడు మరలా బాధ నుంచి విడుదల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? మోషే ప్రార్థన చేస్తాడు. ఇక్కడ మనము గమనిస్తా ఉంటున్నాము, మోషే జీవితంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిన, కోరాహు ద్వారా తిరుగుబాటు వచ్చిన, సొంత అన్న అక్క తిరుగుబాటు స్వభావము కలిగిన వారి తరపున ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషేకి విరోధంగా సనిగారు, నాశనం వచ్చింది, తెగులు వస్తుంది. మనము చూస్తున్నాము మోషే పట్ల తిరుగుబాటు కలిగి ఉన్నారని. దేవుని తెగులు ఇశ్రాయేలీలో మొదలు కాగా ఎంతమంది చచ్చిపోయారంటే 14,700 మంది చచ్చిపోతారు. అప్పుడు మధ్యలో ఎవరు నిలవబడతారు? అహరోను, మోషే ఆ తెగులుకి మధ్యనే నిలవబడతారు. అహరోను ధూపార్తిని పట్టుకొని నిలవబడతారు. ఎవరి మీద విరోధంగా వాళ్ళు మాట్లాడారు? మోషే మీదే. ఆ తెగులుకి అడ్డుగా ఎవరు నిలవబడుతున్నారు? వారే నిలవబడుతున్నారు. సనిగిన వారి కొరకు ఎవరు నిలవబడుతున్నారు? సనిగిన వారి కొరకు, విరోధంగా మాట్లాడిన వారి కొరకు, ఒక మాటలో చెప్పాలంటే తిరగబడిన వారి కొరకు ఎవరు నిలబడుతున్నారు? వాని క్షమించండి, వాని శిక్షించొద్దు, వాని శపించొద్దు అని శాపానికి అడ్డుగా సేవకుడు నిలబడిపోతున్నాడు. నిజమైన క్రైస్తవుడు లక్షణము, నిజమైన సేవకుడు లక్షణము ఏంటంటే శపించడము కాదు, శాపం వచ్చేయాలి లేదా నాశనం అయిపోవాలి, దేవుని ఉగ్రత రావాలని కాదు. దేవుని ఉగ్రత ఒకవేళ బయలుదేరి వస్తుంటే శాపానికి అడ్డుగా నిలబడేవారే నిజమైన క్రైస్తవులు, నిజమైన సేవకులు. శపించేవాడు మాత్రము కాదు కదండి. మోషే ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకు ఆ మాట చదివించానంటే, ఎవరన్నా చెప్పగలవా? నువ్వు చెప్పగలవా బైబిల్ గ్రంథంలో నా పేరు తుడిచిపెట్టే ప్రభువా అని చెప్పగలమా? చెప్పలేము. బతిమాలుకుంటున్నాడట మోషే. ఎవరి కొరకు?
ఎవరైతే తన మీద విరోధంగా సలుగుతున్నారో, ఎవరైతే విరోధమైన ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరైతే మోషేని కించపరుచుచున్నారో, చిన్న చూపు చూస్తున్నారో, మోషేని బాధ పెడుతున్నారో, వారి కొరకు మోషే నిలవబడ్డాడు. వారి కొరకు మోషే ప్రార్థన చేస్తున్నాడు. తెగులుకు అడ్డుగా నిలబడిపోయాడట. తెగులు తట్టుకొని, తెగులు ఒకవేళ వస్తే నాకే వస్తుంది, మరణం వస్తే నాకే వస్తుంది, నన్ను దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకూడదు అని చెప్పి ఎవరు నిలబడ్డారు? మోషే నిలబడ్డాడు. అక్కడ చెప్పబడుతుంది, మరలా ఒకసారి చదువుకుందామా, 32 వచనము. నా పేరు తుడిచిపెట్టమని బ్రతిమాలుకుంటున్నాడట మోషే. మామూలుగా అనట్లేదు, బ్రతిమాలుకుంటున్నాడు. ఎవరి కొరకు? అపకారము తలపెచ్చిన వారి కొరకు, కీడు తలపెచ్చిన వారి కొరకు, దూషిస్తున్న వారి కొరకు, ద్వేషిస్తున్న వారి కొరకు, నాశనం అయిపోతే బాగుండు అనుకున్న వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడు? వాళ్ళ పేర్లన్నా ఉంచు, వాళ్ళన్నా రక్షించు, వాళ్ళ కొరకు నా పేరు తుడిచిపెట్టే. వాళ్ళని ఒకవేళ నువ్వు శిక్షించాలనుకుంటే, నీ ఉగ్రతను పంపించాలనుకుంటే, నువ్వు వాళ్ళని నాశనం చేయాలనుకుంటే నేను అడ్డుగా ఉన్నాను. నన్ను దాటే నీ ఉగ్రత వెళ్ళాలి, నన్ను దాటే నీ కోపం వెళ్ళాలి. ఉన్నారా అటువంటి వారు? ఉన్నారా అటువంటి వారు? నిన్ను బాధ పెట్టేవారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు దుఃఖ పెట్టేవారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు నాశనం అయిపోవాలని కోరుకునే నీ శత్రువుల కొరకు, వాళ్ళ మంచి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళు అపకారం చేస్తున్నారు, సబుబే. నువ్వు ఉపకారం చేస్తున్నావా? ఇది ఎవరి లక్షణము? దేవుని లక్షణము. మనకు అపకారము తలపెట్టినా మనం ఏమి చేయాలట? ఉపకారము చేయాలి, ఉపకారము చేయాలి. మనుషులు మనల్ని బాధ పెట్టినప్పటికీ నువ్వు శపించకూడదు. మన నోటిలో అసలు శాపవచనాలే రాకూడదు. ప్రతి మాటకి విమర్శ దినమందు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. మన నోట్లోంచి ఏ మాట వస్తుందో ప్రతి మాటకి విమర్శ దినమందు లెక్క చెప్పాలి. మనం ఆసమాషి కాదు క్రైస్తత్వం అంటే కదా. మోషే కూడా ఏం చేస్తున్నాడు? తను దూషించిన వారి కొరకు, తను శపించిన వారి కొరకు, తన మీద తిరుగుబాటు చేసిన వారి కొరకు, తన మీద విరోధముగా సనుగుతున్న వారి కొరకు మధ్య నిలవబడిపోయి నా పేరన్నా తుడిచిపెట్టే. అది మామూలు విషయమా? జీవ గ్రంథములో, నీ గ్రంథములో నా పేరన్నా తుడిచిపెట్టాడు. బతిమాలుకుంటున్నాడట. వాళ్ళని ఏమీ చేయొద్దని బతిమాలుకుంటున్నాడు. ఉన్నారా అటువంటి క్రైస్తవులు నేటి సమాజంలో, మన సంఘములో? నీ శత్రువుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? మనం అదే వాక్య భాగం చదువుకున్నాము కదా, కీడుకు ప్రతి కీడుని ఎవరికి చేయవద్దు, అది ఆజ్ఞ. చెయ్యొద్దు అంటున్నాడు ఆయన. మనం చెయ్యకూడదు. మరి ఏం చేయాలి? కీడు చేసిన వారికి మేలు చేయాలి. ఎంత చేసినప్పటికీ మోషే జీవితం ఎంతో అద్భుతకరమైన జీవితం. మోషేని మనం చూస్తుంటే, అయినప్పటికీ మోషే ఎక్కడికి వెళ్ళలేదు? కానాను ప్రదేశానికి వెళ్ళలేదు. ఒకసారి మనం మోషేని మనం ఇంటర్వ్యూ చేసినట్లయితే, మోషే గారు మీ పరిచర్య జీవితంలో ఎలా ఉంది, మీ పరిచర్య ఎలా కొనసాగింది, మీరు మరణించే వరకు అని మనం అడిగితే మోషే చెప్పగలడు, ఐగుప్తులో ఉన్నాను, అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాను, ఇత్రో దగ్గర ఉన్నాను, అక్కడ దేవుడు నన్ను దర్శించి మరలా ఐగుప్తుకు పంపించాడు, నా స్వచానాన్ని నేను ఏం చేశాను, బానిసత్వము నుంచి విడిపించి బయటకు నడిపించాను, వారి కొరకు నిలవబడ్డాను, వారి పక్షాన నేను ఏం చేశాను, దేవుని బతిమాలుకున్నాను, దేవునికి ప్రార్థన చేశాను, నా కొరకు సనిగిన వారి కొరకు, నా మీద తిరుగుబాటు చేసిన వారి కొరకు, నాకు వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు, సొంత ఇంటి వాళ్ళే, నా అన్న నా అక్క నా మీద వ్యతిరేకంగా ఉన్నారు, అయినప్పటికీ తిరుగుబాటు చేసినప్పటికీ నమ్మకముగా, ఎలాగట, నమ్మకముగా నేను ఉన్నాను, వారి పక్షాన క్షమించండి ప్రభువా, తెలుసో తెలియక చేశారు, వారి తప్పులు క్షమించండి, వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను, వారి తరపున నేను విజ్ఞాపన చేస్తున్నాను, ఆ కీడేదో నాకు ఇచ్చే వాళ్ళని వదిలే, ఆ దోషం ఏదో నా మీద పెట్టే వాళ్ళని వదిలే, ఆ ఉగ్రేదో నాకు వచ్చేసినా పర్లేదు, ఆ ఉగ్రత వాళ్ళకొద్దు, ఒకవేళ జీవగ్రంథంలో నా పేరన్నా తుడిచిపెట్టే వాళ్ళ పేరు మాత్రం ఉంచు అని వారి పక్షాన నేను నిలవబడ్డాను. నాకు ఈ లోకములో అర్హత లేకపోవచ్చు, ఈ లోకములో యోగ్యత లేకపోవచ్చు,
లేకపోవచ్చు, ఆ ప్రజల మధ్యన గుర్తింపు లేకపోవచ్చు, కానీ నా దేవుని మనసులో నేనున్నానని చెప్పగలడు మోషే. నా దేవుని హృదయంలో నేనున్నాను. కానాను వెళ్ళకపోతేనే నా దేవుని హృదయంలో నేనున్నాను. మనము చూస్తాము యేసు ప్రభు వారి జీవితంలో రూపాంతరపు అనుభవంలో ఎవరు కనిపిస్తారు? మోషే కనిపిస్తాడు. మరలా ప్రకటన గ్రంథంలో 2 సాక్షులు కనిపిస్తారు, భూమి మీదకి వస్తున్నారు. అందులో ఏలియాయు మోషేయు కనబడతారు. ఎందుకంటే అగ్ని మీద అధికారం కలిగిన వాడు ఏలియా, తర్వాత నీళ్ళ మీద నీళ్ళని రక్తముగా మార్చిన వాడు మోషే. ఆ లక్షణాలు కలిగిన 2 సాక్షుల గురించి రాయబడింది. మరలా యేసు కొరకు ప్రకటించడానికి రాబోతున్నాడు. అంటే దేవుడు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడండి మోషేకి, ఎంత గొప్ప స్థాయిని ఇచ్చాడండి. సొంత జనులే తిరుగుబాటు చేసినప్పటికీ వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, అలాగే జరగాలే, నా మీద నాకు కీడు చేశారు, నేను మేలు చేసినా నాకు కీడు చేశారు అనలేదు. శాపానికి అడ్డుగా నిలవబడిన సేవకుడు, ఆ ఉగ్రతకు అడ్డుగా నిలవబడిన వాడు మోషే. ఐగుప్తు ధనము కంచెను క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నవాడు. నాకు ధనాలు అక్కర్లేదు, నాకు పేరు ప్రఖ్యాతలు అక్కర్లేదు, నాకు నింద చాలు, నాకు అవమానము చాలు. అయినప్పటికీ వారి పక్షాన నేను ప్రార్థన చేస్తాను, వారి తరపున నేను నిలవబడతాను. కీడుకు ప్రతి కీడు చేయలేదు, అపకారానికి ఉపకారము తలపెచ్చిన వాడు. మన లక్షణం కూడా ఎలా ఉండాలి? మోషే ఏ లక్షణం అయితే కలిగి ఉన్నాడో మనము ఆ లక్షణమే కలిగి ఉండాలి. నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాను. మనుషులకు నచ్చినట్లుగా నేను జీవించినట్లయితే, మనుషులకు నచ్చినట్లుగా నేను బ్రతికినట్లయితే క్రీస్తు మనసులో నాకు స్థానం ఉండదు. క్రీస్తుకు దాసుడను కాను, క్రీస్తుకు శిష్యుడను కాను, క్రీస్తుకు నేను ప్రియమైన కుమారుడు కాను. మరి ఎవరిని సంతోష పెట్టాలట? మోషే ఎవరిని సంతోష పెట్టేలా జీవించాడు? దేవుని కొరకు జీవించాడు. కీడు చేయలే, శాపాన్ని కొని తేవలే. శపించడం ఎంత సులభము, వెంటనే శపించేయగలం. దీవించడం ఎంత కష్టం అండి. మనల్ని బాధ పెట్టిన వారిని దీవించగలమా మనం? కానీ దేవుని లక్షణము దీవించమంటున్నాడు దేవుడు. నిన్ను బాధ పెట్టిన వారిని, నిన్ను హింసించిన వారు ఉంటారు, మన మైండ్లో తిరుగుతూ ఉంటారు. మన కుటుంబానికి హాని చేసిన వారిని, మన ఎదుగుదలని తగ్గించిన వారిని, మనం ఎదక్కోకుండా మనల్ని వెనక్కి లాగిన వారిని, మన మీద తప్పులు మోపిన వారిని, మన మీద చాడీలు చెప్పిన వారిని, మన తప్పు లేకపోయినా తప్పు అని చెప్పి మన మీద తప్పు నేరము మోపిన వారు ఉన్నారు. అలాంటి వారు ఆడికి ఏమన్నా జరిగితే మనం ఏమంటాం? జరిగింది, ఎందుకంటే తప్పు లేకపోయినా నన్ను అన్నాడు కదా. అలా ఉండకూడదు. మనం వారిని మేలంచాలి, వారికి ఉపకారం చేయాలి, వారికి మనము భోజనము పెట్టాలి, వారిని గౌరవించాలి. ఎందుకంటే మనము కీడు చేయడానికి ఇక్కడ లేము, మేలు చేయడానికి ఉన్నాము. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. నా జీవితంలో జరిగినది వెన్నవారం ఇంటి విషయంలో ఒక సంఘటన జరిగింది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అత్త వాళ్ళ కూతురు ఇంట్లోంచి నన్ను బయటకు లాగేసింది ఫీల్డ్ పట్టుకొని. తర్వాత ఏం జరిగిందంటే, కొంచెం యవనస్తుడిగా ఉన్నప్పుడు మా నాన్నని స్టేషన్లో పెట్టింది. ఎందుకంటే ఇంటి కొరకు ఆ బెన్నవారంలో ఇల్లు కావాలని. తర్వాత తండ్రి ఆస్తి లేదా తాత ఆస్తి మనవడికి వస్తుంది అన్నట్లుగా నా పేరున నాన్నమ్మ ఏం చేసింది? ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించేసింది. తర్వాత కొంతకాలం ఉంది, వివాహం అయ్యింది. వివాహమై బయటికి వెళ్ళిపోయింది. మా మీద విరోధముగా ఉంది. అప్పటి వరకు మాతోనే ఉన్నా మా మీద విరోధముగా ఉంది. బయటికి వెళ్ళిపోయింది. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టి ఎదిగిన తర్వాత, ఆడు చాలా ఎదిగిన తర్వాత, ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. ఎదిగిన తర్వాత 2 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆయన చనిపోయాడు, భర్త చనిపోయాడు. అప్పటి వరకు అద్దెంట్లో ఉన్నారు. చనిపోయినప్పుడు మమ్మల్ని ఏం చేసింది? జైల్లో పెట్టింది, స్టేషన్లో పెట్టింది. మమ్మల్ని ఏం చేసింది? విరోధంగా ఊరంతా చాటింపు వేసింది. మా కొరకు విరోధంగా మాట్లాడింది. మమ్మల్ని చులకనగా నన్ను ఎన్ని మాటలు అసహ్యకరమైన మాట్లాడిందో. తర్వాత మొన్నే భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు మరలా మా ఇంటికి వచ్చి, నాకు దిక్కు ఎవరున్నారు, నాకు ఇంకెవరూ లేరు, మీరు తప్ప ఎవరున్నారు, నేను ఇక్కడే ఉంటాను, అద్దె కట్టుకోలేకపోతున్నాను అంటే, ఏ ఇంటి కొరకైతే గొడవ జరిగిందో మరలా ఆ ఇంటికి ఆమెను రప్పించి, సరే ఉండమ్మా, నువ్వు ఇల్లు కట్టుకునే వరకు ఇక్కడే ఉండని ఆ ఇంట్లోనే మేము పెట్టాము. మా మీద విరోధంగానే ఉంది, మాకు అపకారమే చేసింది. కానీ మనం ఎలా ఉండాలి? ఉపకార స్వభావాన్ని కలిగి ఉండాలి. నీకు అలాగే జరగాలి. మనం స్టేషన్లో పెట్టావు, నానా మాటలు అన్నావు, పెద్దల్లోకి లాగావు, నచ్చిన మాటలు అన్నావు, నన్ను శపించావు అని నేను అనలే. సరే కష్టంలో ఉంది కదా,
బాధలో ఉంది కదా, నువ్వు ఎంత కాలం ఉంటా ఉండు, ఇల్లు కట్టుకొని ఉండు, మేము వాడట్లేదు కదా. ఉపకారము మనము చేసే లక్షణం కలిగి ఉండాలి. అపకారము తలపెట్టొద్దు. గొప్పగా చెప్పట్లేదు, మనం సాక్షిగా ఉండాలి. మన జీవితం సాక్షార్థముగా ఉండాలి. అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆయన అపకారము తలపెట్టాలంటే ఆయనను హింసించారు, దూషించారు, అవమానపరిచారు, బాధ పెట్టారు, నలగగొచ్చారు. ఆయనలో తప్పుందా? ఆయనలో నేరం ఉందా? ఆయనలో పాపముందా? నాలో పాపముందా అని మీలో ఎవడన్నా స్థాపించగలడని లోకానికే సవాలు విసిరినవాడు మన దేవుడు. అయినప్పటికీ పాపాన్ని నిరూపించలేకపోయారు. ఆయన్ని శపించారా? ఎవరన్నా ఆయన శపించలేదు. ఏమంటున్నారు? తండ్రి, వీరు ఏం చేస్తున్నా వీరు ఎరుగరు కనుక క్షమించు. వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. క్షమాపణ గుణము మనము కలిగి ఉండాలి. దుష్టుని ఎదిరింపక అనే అంశముతో నేను ఈ మాటలు చెప్తున్నాను. దావీదు ఏం చేశాడు? ఉపకారము చేశాడు. మోషే ఏమంటున్నాడు? కీడుకు ఎదురుగా నిలవబడి ఆ కీడు, ఆ శాపము, ఆ నష్టము, ఆ ఉగ్రత నాకన్నా రాని గాని నా మీద సలిగిన వారికి మాత్రము రానివద్దు. నాకు విరోధముగా లేచిన వారిని మాత్రము శిక్షించొద్దు. నా పేరన్నా తుడిచిపెట్టేయి అని నిలవబడ్డాడు. అటువంటి దైవ లక్షణాలు మనము కూడా కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.